నా పేరు గణేష్ అండి, మాది వైజాగ్ అండి. ఇక్కడ భద్రాచలం మేము నిన్న నైట్ వచ్చామండి. ఇక అక్కడ దర్శనం అయిపోయిన తర్వాత ఇక్కడికి వచ్చామండి. ఈ పర్ణశాలకు వచ్చి అమ్మవారు ఇక్కడ దర్శనం కూడా చేసుకున్నాం. ఇక్కడ నెల రోజుల నుంచి అమ్మవారు ఈ వాటర్ ఫ్లోటింగ్లోనే మునిగిపోయి ఉన్నారంటండి. మాకు తెలియదు ఆ విషయం. మేము ఇప్పుడు వచ్చాం, ఈ రోజు మాత్రమే ఇక్కడ అలౌ చేశారు. ఇప్పటి వరకు మాత్రం అమ్మవారు నీటిలోనే ఉన్నారంటండి. మరి అది మేము చాలా అదృష్టంగా భావిస్తున్నాం. ఎందుకంటే ఇప్పుడు ఎంతమంది కూడా ఈ 1 మంత్లో వచ్చిన వాళ్ళందరికీ చూసే అవకాశం లేదు. మాకు మాత్రం ఆ అవకాశం రాములు వారు సీతాదేవి గారు ఇచ్చినట్టుగా ఉన్నారు. చాలా సంతోషంగా అనిపిస్తుంది. ఈ రోజు మాత్రం ఈ నెల రోజులు మాత్రం అమ్మవారు నీటిలోనే ఉన్నారండి. ఈ రోజు మాత్రమే అమ్మవారు కొద్దిగా బయటికి ఎలా కనిపిస్తున్నారు. ఇక ఇక్కడ ఉన్న ఫెసిలిటీస్ కూడా కొద్దిగా పెంచితే ఇంకా బాగుంటుంది. మేము హైదరాబాద్ నుంచి వచ్చాము. ఈ మొత్తం చాలా మునిగిపోయిందని టీవీలో కూడా న్యూస్ చూసాము. ఇక్కడ మాకు మునిగిపోవడంతో మేము వచ్చి వాళ్ళు చూస్తామా లేదా అని చాలా బాధపడ్డాం. కానీ ఇక్కడ రాగానే మాకు అలౌ చేశారు లోపలికి. అలౌ చేసి మొత్తం ఇక్కడ ఏమేమి జరుగుతుంది, ఎలా ఉంది, అప్పుడు ఏం జరిగిందో మొత్తం చెప్పారు, కూడా వివరించారు. సో ఇదంతా చూడడం మాకు చాలా హ్యాపీగా ఉంది. ఈ సీతారాముల్ని భద్రాచలం రావాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాం, కానీ ఈరోజు మాకు అయ్యింది. ఈరోజే ఇవన్నీ కూడా చూడడం చాలా హ్యాపీగా అనిపిస్తుంది. మేము ఇక్కడ భద్రాచలంకి వచ్చాము. పర్ణశాలకు వచ్చేసి అమ్మవారిని దర్శించుకొని అక్కడి నుంచి ఇక్కడ అమ్మవారు ఎక్కడైతే ఆర్ఎస్ ఉంటుందో అక్కడ వైపు వచ్చేసి అమ్మవారిని కూడా దర్శనం చేసుకోవడానికి వచ్చాము. ఇక్కడ మాకు చాలా బాగా అనిపించింది ఏంటంటే అమ్మవారి సీతమ్మవారి దర్శనం జరిగింది. అంతకుముందు ఇక్కడ భద్రాచలంలో ప్రతిదీ కూడాను మునిగింది అనేసి అన్నారు. మా అదృష్టం ఏంటంటే ప్రస్తుతానికి అమ్మవారి యొక్క దర్శనం అయింది. అలాగే ఇక్కడ అమ్మవారి యొక్క చీర ఆరేసిన స్థలాన్ని యొక్క దర్శనం చేసుకున్నాము. చాలా అద్భుతంగా మేము ఆనందపడుతున్నాము.